ఫ్రెండ్స్, నరుటో వరల్డ్‌లో స్ట్రాంగెస్ట్ హోకాగే ఎవరు అని అడిగితే చాలామంది ఏం ఆలోచించకుండా ఒక పేరు చెప్తారు. అదే హషిరామా సెన్జు. గాడ్ ఆఫ్ షినోబి అని పిలిచిన ఫస్ట్ మ్యాన్. మదారా లాంటి మాన్స్టర్స్‌ని ఓడించిన వారియర్. కానీ నా క్వెషన్ అది కాదు గైస్. అసలు ఒక మనిషి ఎలా అంత పవర్‌ఫుల్ అయ్యాడు? బ్యాటిల్ ఫీల్డ్‌లో థౌసండ్స్ ఆఫ్ నింజాస్‌ని డామినేట్ చేసిన ఈ లీడర్ చిన్నప్పుడు మాత్రం ప్రతిరోజు తన వాళ్ళని కోల్పోతూ పెరిగాడు గైస్. బ్లడ్, వార్, రివెంజ్ మధ్యలో పుట్టిన ఒక పిల్లవాడు పీస్ గురించి కలలు కనడం ఎలా స్టార్ట్ అయింది గైస్. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తన బిగ్గెస్ట్ ఎనిమీ అయిన మదారా ఉచిహా ఒకానొక టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ గైస్. మరి ఆ ఫ్రెండ్షిప్ ఎందుకు బ్రేక్ అయింది? ఎందుకు ఇద్దరి మధ్యన గ్రేటెస్ట్ బ్యాటిల్ కి ఆపోజిట్ సైడ్ నిలబడ్డారు గైస్. ఇంకా చాలా మంది హషిరామాని స్ట్రాంగెస్ట్ హోకాగని మాత్రమే తెలుసు గైస్. కానీ తన లైఫ్లో ఉన్న సాక్రిఫైసెస్, తన క్లాన్ హిస్టరీ, తన డ్రీమ్ మరియు కొనోహో విలేజ్ పుట్టిన ఒరిజినల్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు గైస్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం హషిరామా సెన్జు కంప్లీట్ జర్నీని సినిమాటిక్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూస్తే గాడ్ ఆఫ్ షినోబి అని ఎందుకు పిలుస్తారో మీకు అర్థమవుతుంది. హషిరామాని మీరు కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు గైస్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మన స్టోరీ స్టార్ట్ అయ్యేది కొనోహో విలేజ్ నుంచి కాదు గైస్, వార్ నుంచి. ఆ టైంని వారింగ్ స్టేట్స్ పీరియడ్ అని పిలిచేవారు. ఆ రోజుల్లో పీస్ అనే వర్డ్ ఆల్మోస్ట్ ఎగ్జిస్టెన్స్ లేదు గైస్. ప్రతి క్లాన్ వేరే క్లాన్తో యుద్ధం చేస్తుంది. చిన్నపిల్లలు టాయ్స్ పట్టుకోవాల్సిన వయసులో వెపన్స్ పట్టుకొని బ్యాటిల్ ఫీల్డ్స్ వెళ్లాల్సిన సిచ్యువేషన్ గైస్ అది. ఒక ఫ్యామిలీ మార్నింగ్ కలిసి ఉంటుంది, ఈవినింగ్ కల్లా ఎంతమంది బ్రతుకుంటారో ఉండరో కూడా తెలియదు గైస్ ఎవరికి. ఆ టైంలో స్ట్రాంగెస్ట్ క్లాన్స్ రెండు క్లాన్స్ గైస్. ఒకటి సెంజు క్లాన్ మరియు ఉచిహా క్లాన్. ఉచిహా క్లాన్ ఏమో షరింగన్ పవర్కి ఫేమస్ అయితే సెంజు క్లాన్ ఏమో ఇంక్రెడిబుల్ చక్రాకి, స్టామినా, ఇంటెలిజెన్స్ మరియు ఆల్మోస్ట్ అన్ని నింజా స్టైల్స్ని మాస్టర్ చేయగలిగే ఎబిలిటీకి ఫేమస్. అందుకే సెంజు క్లాన్ని చాలామంది క్లాన్ ఆఫ్ 1000 స్కిల్స్ అని పిలిచేవారు. ఇప్పుడు హషిరామా ఫ్యామిలీ గురించి మాట్లాడదాం గైస్. తనకి 3 బ్రదర్స్ ఉన్నారు గైస్. టొబిరామా సెంజు, కవర్మా సెంజు మరియు ఇటామా సెంజు. కానీ ఆ టైంలో వార్ అనేది ఎంత క్రూయల్గా ఉందంటే ఏజ్ని డిఫరెన్స్గా కూడా చూసేవాళ్ళు కాదు గైస్. చిన్నపిల్లలు కూడా బ్యాటిల్ ఫీల్డ్లో ఫైట్ చేయాల్సి వచ్చేది. ఆ కంటిన్యూస్ వార్ వల్ల హషిరామా తన ఇద్దరు తమ్ముల్ని కోల్పోయాడు గైస్, కవర్మా మరియు ఇటామాని గైస్. కానీ హషిరామా తన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కొక్కరి కోల్పోవడంతో పెరిగాడు గైస్. ఆ ఇన్సిడెంట్స్ తన హార్ట్ని కంప్లీట్గా మార్చేశాయి గైస్. రివెంజ్ కాదు, ఇంకా ఎవరు ఇలా చనిపోకూడదు అనే పీస్ డ్రీమ్ అప్పుడు తన మైండ్లో పుట్టింది గైస్. కానీ డెస్టినీకి వేరే ప్లాన్స్ ఉన్నాయి గైస్. ఫ్రెండ్స్, హషిరామా మరియు మదారా ఫస్ట్ టైం కలిసినప్పుడు వాళ్ళకి ఒకరి గురించి ఇంకొకరికి విషయం కూడా తెలియదు గైస్. సర్నేమ్ చెప్పలేదు, క్లాన్ చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఐడెంటిటీ రివీల్ చేయడం అంటే నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఎనిమీ అయిపోవడమే. కాబట్టి ఇద్దరు జస్ట్ నార్మల్ బాయ్స్లా కలిసి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ డెవలప్ అయింది గైస్. ఒకరితో ఒకరు స్టోన్ త్రో కాంపిటీషన్, స్పేరింగ్ మ్యాచెస్, స్ట్రాటజీ డిస్కషన్ చేస్తూ టైంని బాగా స్పెండ్ చేశారు. ఇద్దరు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వారియర్స్ కాబట్టి ఒకరి స్ట్రెంత్ని ఇంకొకరు రెస్పెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు గైస్. ఒకరోజు హషిరామా తన బిగ్గెస్ట్ డ్రీమ్ని మదారాతో షేర్ చేశాడు. ఒక విలేజ్ క్రియేట్ చేయాలి, అక్కడ సెంజు క్లాన్, ఉచిహా క్లాన్ అంటూ డిఫరెన్స్ ఏమి ఉండకూడదు, పిల్లలు బ్యాటిల్లోకి వెళ్ళకూడదు, ఫ్యామిలీస్తో హ్యాపీగా పెరగాలి. ఆ మాటలు విన్న మదారా కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ టైంలో క్లాన్ మధ్యన పీస్ గురించి ఆలోచించడం కూడా ఇంపాసిబుల్ కాబట్టి. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు నిలబడలేదు గైస్. ఒకరోజు ఇద్దరి ఫాదర్స్ వాళ్ళని కలిసి చూశారు. అప్పుడే షాకింగ్ ట్రూత్ బయటకు వచ్చింది. అదేంటంటే హషిరామా సెంజు క్లాన్ అని, మదారా ఉచిహా క్లాన్ అని. జనరేషన్స్ నుంచి ఒకరిని ఒకరు చంపుకుంటున్న 2 క్లాన్స్ ఇవే అని వాళ్ళకి అర్థమైంది. ఆ మూమెంట్ నుంచి ఫ్రెండ్షిప్ కన్నా క్లాన్ డ్యూటీ ఇంపార్టెంట్ అని ఫ్యామిలీస్ వాళ్ళని సపరేట్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఒకసారి షేర్ చేసిన డ్రీమ్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు. హషిరామా మరియు మదారా ఇద్దరు కూడా ఒకరోజు ఈ ఎండ్లెస్ వార్ని ఆపాలని డిసైడ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇయర్స్ గడిచేసాయి. హషిరామా మరియు మదారా ఇద్దరు స్ట్రాంగెస్ట్ వారియర్గా ఎదిగారు. ఒక సైడ్ సెంజు క్లాన్, ఇంకో సైడ్ ఉచిహా క్లాన్. 2 క్లాన్స్ మధ్య వార్ థౌజండ్స్ నుంచి అలానే జరుగుతుంది. గెలిచిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు కాదు గైస్, ఎందుకంటే నెక్స్ట్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. కానీ హషిరామా మాత్రం తన చైల్డ్హుడ్ డ్రీమ్ని ఇంకా మర్చిపోలేదు. ఈ రివెంజ్ సైకిల్ని ఎప్పటికైనా ఎలాగైనా ఆపాలి, క్లాన్స్ కలిసి ఒక విలేజ్ని జీవించాలని. అయినా మళ్ళీ ట్రై చేసేవాడు. ఫస్ట్లో చాలామంది ఈ ఐడియాని రిజెక్ట్ చేశారు గైస్, ఎందుకంటే జనరేషన్స్ నుంచి ఎనిమీస్గా ఉన్న క్లాన్స్ ఒక్కసారిగా ఫ్రెండ్స్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. కానీ హషిరామా డిటర్మినేషన్ ముందు ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయింది గైస్. చాలా డిస్కషన్స్, సాక్రిఫైస్ మరియు ట్రస్ట్ తర్వాత
సెంజు మరియు ఉచిహా క్లాన్స్ కలిసి నరుటో హిస్టరీలోనే ఫస్ట్ హిడెన్ లీఫ్ విలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే కొనెహగారు, మన హిడెన్ లీఫ్ విలేజ్. ఫ్రెండ్స్, కొనెహా అనే పేరు కూడా ర్యాండమ్గా రాలేదు గైస్. ఒక ట్రీ లీవ్స్ గాలికి ఎగురుతుండటం చూసి మదారా ఆ ప్లేస్కి కొనెహగారు అనే పేరు సజెస్ట్ చేశాడు. ఆ విలేజ్లో ఒక ల్యాండ్ మాత్రమే కాదు గైస్, జనరేషన్ నుంచి ఉన్న వారిలో ఉన్న క్లాన్స్ అన్ని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేశారు. విలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే లీడర్ ఎవరు అని. పవర్, రెస్పెక్ట్, అచీవ్మెంట్స్ అన్ని కంపేర్ చేస్తే ఆన్సర్ ఒకటే గైస్, అదే మన హషిరామా సెంజు. అందుకే హిస్టరీలోనే ఫస్ట్ హోకాగే అయ్యాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, హషిరామా తన పొజిషన్ని పవర్గా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా చూశాడు. తన డ్రీమ్ విలేజ్ని ప్రొటెక్ట్ చేయడమే తన లైఫ్కి డెడికేట్ చేస్తారు గైస్. కానీ ఫ్రెండ్స్, కొనాగా క్రియేట్ అయింది, అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్గా సాల్వ్ అయిపోయినాయి అని అనుకుంటే మాత్రం తప్పు గైస్. ఎందుకంటే హషిరామా డ్రీమ్ని సపోర్ట్ చేసిన మదారా కొన్ని ఇయర్స్ తర్వాత అదే విలేజ్ని వదిలేసి వెళ్ళిపోయాడు గైస్. ఫ్రెండ్స్, కొనాహే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు వార్స్ అన్నీ అయిపోయాయి, ఇక పీస్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు గైస్. కానీ రియాలిటీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. విలేజ్ క్రియేట్ అయ్యింది కానీ క్లాన్స్ మధ్యన ఉన్న డౌట్, హేట్రెట్స్ మాత్రం కంప్లీట్గా పోలేదు. ఎస్పెషల్గా అయితే మదారా ఉచిహాకి ఫ్యూచర్లో ఉచిహా క్లాన్ని ఎవరు ట్రస్ట్ చేయరు అనే ఫీలింగ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది గైస్. హషిరామా ఎన్నిసార్లు మదారాని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మదారా ఒక్క విషయం మాత్రం నమ్మాడు గైస్, పవర్ లేకుండా పీస్ ఎప్పటికీ నిలబడదు అని. కానీ హషిరామా బిలీవ్ చేసేది ఏంటంటే ట్రస్ట్ మరియు అండర్స్టాండింగ్ ఉంటే రియల్ పీస్ ఉంటుంది అని. ఇద్దరు సేమ్ గోల్ కోసం మాత్రం ఫైట్ చేస్తారు, కానీ వాళ్ళ ఫైటింగ్ వేస్ మాత్రం డిఫరెంట్ గైస్. అదే వల్ల ఫ్రెండ్షిప్ కూడా స్లోగా రైవలరీగా మారిపోయింది గైస్. ఫ్రెండ్స్, మదారా కొనహా విలేజ్ని వదిలి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత తన పవర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. నైన్ టైల్స్ కురామాని కంట్రోల్ చేసి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలని కొనహా మీద అటాక్ చేశాడు. ఆ రోజు ఎంటైర్ విలేజ్ ఫియర్లో ఉంది గైస్. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఉచిహా ఉన్నాడు, ఇంకొక సైడ్ ఏమో టైల్ బీస్ట్ కురామా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తుంటే సర్వైవ్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంది. కానీ ఆ డేంజర్ ముందు ఒకే ఒకరు నిలబడ్డాడు, అదే హషిరామా సెంజు. హషిరామా సెంజు ఆర్డినరీ నింజా కాదు, తన లెజెండరీ వుడ్ రిలీజ్ ఎబిలిటీతో కురామాని కంట్రోల్ చేశాడు. ఆ తర్వాత తన స్ట్రాంగెస్ట్ టెక్నిక్ అయిన సేజాట్ వుడ్ రిలీజ్ చేసి ట్రూ సెవరల్ 1000 హ్యాండ్స్ని యూజ్ చేశాడు. ఒక జైంట్ బుద్ధా స్టాచ్యూ లాంటి టెక్నిక్ సైజ్ యూజ్ చేశాడు. దాన్ని చూసిన మదారా పర్ఫెక్ట్ సునాలను కూడా ఛాలెంజ్ ఫేస్ చేసింది. సో నరుటో హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్యాటిల్స్లో ఇదొకటి. బ్యాటిల్ అవర్స్ కొద్ది కంటిన్యూ అయింది గైస్. మౌంటైన్ డిస్ట్రాయ్ అయ్యాయి, రివర్స్ ఏమో డైరెక్షన్స్ మారాయి, ఎంటైర్ బ్యాటిల్ ఫీల్డ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది గైస్. ఫైనల్గా హషిరామా మదారాని డిఫీట్ చేశాడు. చాలామంది ఆ రోజు మదారా చనిపోయాడు అని అనుకున్నారు, కానీ రియాలిటీలో అది మదారా లాంగ్ టర్మ్ ప్లాన్లో ఒక పార్ట్ మాత్రమే. తన డెత్ని ఫేక్ చేసి ఫ్యూచర్ కోసం ఒక డేంజరస్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఈ బ్యాటిల్ హషిరామా విక్టరీ మాత్రమే కాదు, నరుటో స్టోరీ మొత్తాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మదారా సర్వైవ్ అవడం వల్లే కదా మనకు తర్వాత స్టోరీలో ఓబిటో, అకాసుసి, ఫోర్త్ గ్రేట్ నింజా వార్ మరియు ఇన్ఫినిటీ టుక్సిరామై లాంటి ఈవెంట్లన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్, హషిరామాని గాడ్ ఆఫ్ షినోబి అని ఎందుకు పిలిచారో అర్థం చేసుకోవాలంటే తన అచీవ్మెంట్స్ చూడాలి. తన జనరేషన్లో మాత్రమే కాదు, నరుటో హిస్టరీ మొత్తంలో స్ట్రాంగెస్ట్ నింజాలో ఒకటిగా హషిరామాని కన్సిడర్ చేయొచ్చు. తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వుడ్ రిలీజ్ అంటే మొక్కుటేని. ఈ కెకై గెన్కైని న్యాచురల్గా యూజ్ చేసిన ఏకైక షినోబి హషిరామా మాత్రమే. ఈ పవర్తో జైంట్ ఫారెస్ట్ని క్రియేట్ చేయడం, స్ట్రాంగెస్ట్ టైల్డ్ బీస్ట్ని కంట్రోల్ చేయడం, ఈవెన్ బ్యాటిల్ ఫీల్డ్ని కంప్లీట్గా మార్చేయడం తనకి పాసిబుల్. కానీ ఫ్రెండ్స్, హషిరామా గ్రేట్నెస్ వుడ్ రిలీజ్తో మాత్రమే ఆగిపోలేదు గైస్. తన చక్ర రిజర్వ్స్ ఎంతో హ్యూజ్గా ఉండేవి. అంటే చాలామంది కంపేర్ చేస్తే వాటిని టైల్ బీస్ట్ లెవెల్తో కంపేర్ చేస్తారు. ఇంకా సేజ్ మోడ్ యూజ్ చేసి తన పవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అందుకే మదారా లాంటి మాన్స్టర్స్ కురామా పవర్స్తో వచ్చినా సరే హషిరామాని ఈజీగా డిఫీట్ చేయలేకపోయాడు. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, హషిరామా అన్ని టైల్ బీస్ట్లని క్యాప్చర్ చేశాడు గైస్. తర్వాత వరల్డ్ బ్యాలెన్స్ అవడం కోసం ఒక్కొక్కరిని డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతని మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే నేను పవర్ కలెక్ట్ చేయడం కాదు, పీస్ మెయింటైన్ చేద్దాం అని ఆ ఉద్దేశంతో అలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు గైస్. అందుకే ఫ్రెండ్స్, హషిరామా లెగసీ అంటే ఒక బ్యాటిల్ విక్టరీయే కాదు, కొనహా విలేజ్, హిల్ ఆఫ్ ఫైర్ మరియు ఫ్యూచర్ హోకాగి ఫాలో చేసిన లీడర్షిప్ ఫిలాసఫీ అని
తన నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈవెన్ నరుటో కూడా విలేజ్ని ఫ్యామిలీ లాగా చూడడం అనే ఒక ఐడియాలజీని ఇండైరెక్ట్గా హషిరామ లెగసీ నుంచి కంటిన్యూ చేశాడు. కానీ ఒక్క మిస్టరీ మాత్రం ఇప్పటికీ ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేస్తుంది గైస్. అదేంటంటే అంత పవర్ఫుల్ అయిన హషిరామ ఎలా చనిపోయాడు? 4th గ్రేట్ నింజా వార్ వరకు సర్వైవ్ చేసిన క్యారెక్టర్స్ ఉన్న వరల్డ్లో గాడ్ ఆఫ్ షినోబి డెత్ ఎలా జరిగింది? అదే మన ఫైనల్ పార్ట్ గైస్. ఫ్రెండ్స్, నరుటో వరల్డ్లో చాలా లెజెండరీ క్యారెక్టర్స్ డెత్ మనం చూసాం. జిరాయ్ ఎలా చనిపోయాడో తెలుసు, మినాటో ఎలా సాక్రిఫైస్ చేశాడో తెలుసు. కానీ హషిరామ సెంజు అంటే గాడ్ ఆఫ్ షినోబి ఎలా చనిపోయాడో మాత్రం సిరీస్లో క్లియర్గా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు గైస్. అది ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ మిస్టరీ క్వశ్చన్ లానే అలా ఉండిపోయింది. చాలా ఫ్యాన్ థియరీస్ ఉన్నాయి గైస్. కొంతమంది కంటిన్యూస్ వార్ వల్ల తన బాడీ వీక్ అయిందని అంటారు. ఇంకొంతమంది తన ఎక్స్ట్రాడినరీ రీజనరేషన్ ఎబిలిటీ వల్ల లైఫ్ ఫోర్స్ మెల్లగా తగ్గిపోయిందని బిలీవ్ చేస్తారు. కానీ అఫీషియల్గా ఒక ఎగ్జాక్ట్ రీజన్ ఎప్పుడూ రివీల్ చేయలేదు. ఒక విషయం మాత్రం నిజం గైస్, అంత పవర్ఫుల్ అయిన హషిరామ కూడా టైంని గెలవలేకపోయాడు. కానీ ఫ్రెండ్స్, హషిరామ రియల్ స్ట్రెంగ్త్ తన వుడ్ రిలీజ్ కాదు, మదారాన్ని ఓడించడం కూడా కాదు. తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎనిమీని కూడా ఫ్యూచర్లో ఫ్రెండ్గా చూడగలిగే మైండ్ సెట్. వారింగ్ స్టేట్ పీరియడ్ లాంటి డార్కెస్ట్ టైంలోనే ఇంపాసిబుల్ అనిపించిన పీస్ అనే డ్రీమ్ని ఫస్ట్ కలగన్న మనిషి మన హషిరామ. అతను క్రియేట్ చేసిన హిడెన్ లీఫ్ విలేజ్ ఇప్పటికీ నింజా వరల్డ్ వార్లో స్ట్రాంగెస్ట్ విలేజ్లో ఒకటి. అతను స్టార్ట్ చేసిన విల్ ఆఫ్ ఫైర్ ఫిలాసఫీని టోబిరామా, హిరోజునా, మినాటో, త్సునాడే, కకాషి అండ్ ఫైనలీ నరుటో కూడా అదే ఫిలాసఫీని చివరిదాకా ఫాలో చేశాడు. అందుకే ఫ్రెండ్స్, హషిరామ ఒక పవర్ఫుల్ షినోబి మాత్రమే కాదు, ఎంటైర్ నరుటో హిస్టరీని మార్చిన లీడర్. అతను క్రియేట్ చేసిన ఒక విలేజే కాదు, ఒక జనరేషన్, ఒక ఫిలాసఫీ, ఒక లెగసీ. మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? ప్రైమ్ హషిరామ సెంజు వర్సెస్ ప్రైమ్ నరుటో ఉజుమాకి బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మదారా ఉచిహా కంప్లీట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. Until then, believe it.